ఋషులు, మునులు, యోగులు, సాధువులు, సన్యాసులు వీరంతా ఒకరేనా లేదా సూక్ష్మ తేడా ఉందా? తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. వేద మంత్రాలను, విశ్వ రహస్యాలను దర్శించిన వారు ఋషులు. వీరు తమ కఠోర తపస్సుతో రాజర్షి, మహర్షి, దేవర్షి, బ్రహ్మర్షి అవుతారు. ఇక మౌనమే ధ్యానంగా నిరంతరం ఆ భగవంతుని యొక్క అన్వేషణలో ఉన్నవారు మునులు. యోగాభ్యాసంతో శరీరాన్ని, మనసును ఏకం చేసి ఆ భగవంతునితో ఐక్యత సాధించేవారు యోగులు. ప్రాపంచిక సౌఖ్యాలను వదిలి భక్తి మార్గంలో ప్రపంచానికి సేవ చేసేవారు సాధువులు. ఇక సర్వస్వాన్ని త్యజించి భిక్షాటన చేస్తూ మోక్షం కోసం నిరంతరం తిరిగేవారు, తపించేవారు సన్యాసులు. ఇది సూక్ష్మంగా ఋషులు, మునులు, యోగులు, సాధువులు, సన్యాసులు వీరిలో ఉన్న వ్యత్యాసం. ఇలాంటి మరిన్ని అంశాల కోసం కొనసాగండి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. పండుగలు, పరమార్థాల కోసం ఇక మీదట పంచాంగం అవసరం లేదు. ఒక్క యాప్ ఉంటే చాలు, అదే వే2 న్యూస్.